మూంగ్ దాల్, మసూర్ దాల్ రెండు, రెడ్ పప్పు కందిపప్పుతో మనము మీకు కావాల్సినంత తీసుకోండి క్వాంటిటీ. నేనైతే నాకు కావాల్సింది చిన్న కప్తో పెసరపప్పు ఒక కప్ పప్పు, ఎర్ర కందిపప్పుతో సాంబార్, ఇడ్లీకి సాంబార్ చేస్తాను నేను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే చిన్న కప్పుతో తీసుకున్నాను. చిన్న కప్తో ఎర్ర కందిపప్పు ఒకటి తీసుకున్నాను. ఈ కప్తో ముక్కాలు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని దోరగా వేయించుకున్నాము. ఇడ్లీకి, సాంబార్, దోశకి చాలా బాగుంటుంది. ఈ రెండు అలా వేయించుకొని మనం దీంతో సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని దోరగా అట్లా వేయించుకున్న తర్వాత దీన్ని మనం కుక్కర్లో వేసి ఒక టమాటా వేసి ఒక 2 or 3 విజిల్స్ వేసి ఉడకపెట్టుకొని ప్రాసెస్ చేసుకున్నాము. ఇలా దోరగా వేయించుకున్నాం కదా, ఎక్కువ అయితే మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసుకుందాం. మసూర్ దాల్ ఉడకపెట్టుకున్నాము. దానికి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించుకుంటాం. దీన్ని దించేటప్పుడు పొడి చేసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసేసాను. దాంట్లో మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, మెంతులు అట్టే ఆనియన్ వేగింది. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాము. ఫ్యాన్ కింద ఇట్లా ఆడబెట్టేస్తాను. ఇట్లా కరివేపాకు, మనకి కరివేపాకు అవైలబుల్లో లేనప్పుడు ఇది యూజ్ అవుతుంది కాబట్టి. దీన్ని కాసేపు మెత్తబడిస్తాం. టమాటాని వేగింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, 2 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ మిరప్పొడి వేసి ఇలా కలబెట్టేసి ఉడకబెట్టుకున్న పప్పు దీనిలో వేసేస్తాం. ఈ పప్పు ఇలా వేసేస్తాం. అయితే ఇడ్లీకైతే, దోశకైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి మనము సాల్ట్, కారం సరిపోయిందా చూసుకుందాము. కాసేపు దీన్ని ఉడకనిద్దాము. ఇలా సాంబార్లో నెయ్యి వేసుకొని, ఇడ్లీ వేసుకొని, దోశ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టేస్తాము. కాసేపు ఉడకనిస్తాం. లాస్ట్లో కొత్తిమీర, జీలకర్ర, మెంతులు పొడి ఉంది కదా, దాన్ని వేసి దించేస్తాం. సాంబారు ఉడికింది కదా, కొద్దిగా చింతపండు కొద్దిగా వేస్తాం. పోసాం కదా, ఊరికి అట్లా ఉడికితే చాలు. ఇంకా దీంట్లో మ్యాంగో కూడా వేసుకోవచ్చు. మ్యాంగో వేసుకోవాలనుకున్నాను బట్ వేయలేదు. కొత్తిమీర వేసి బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇడ్లీకి, దోశకి మూంగ్ దాల్, మసూర్ దాల్ సాంబార్ ఇది చూసారా.